పైన ఉంటారా? ఏం చదువుకున్నారు? 10th క్లాస్ చదువుతున్నారు. పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇప్పుడు ఇవాళ రేపు 30,000 కూడా రావట్లే. ఒక 20 రోజులు మీరు గట్టిగా పనిచేసి 20,000 వస్తుంది. పర్లేదా? సాటిస్ఫాక్షన్ ఉందా? ఒకరి దగ్గర పని చేయకుండా మీరు సొంతంగా సొంతం ఆటో అనేది ఓన్లీ ఫైనాన్స్ ఉందా? ఎంత ఉంటుంది నెలకి కట్టడం? 10,000. ఒక 25,000 వస్తే 10,000 పోతాయి అన్ని పోయి. ఒక 15,000 జీతం లెక్క వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు డ్రైవర్లు ఉంటారు. మరి ఇప్పుడు లేడీ డ్రైవర్లు చాలా, ఇప్పుడు ఆ లారీలు పెద్ద పెద్ద ట్రక్కులు కూడా నడుపుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా చేశారు ఇంతకుముందు? మీ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. కారు కూడా బాగా నడుపుతారా? అంటే మీ ఫ్యామిలీలో ఎవరు? ఇంట్లో సొంత ఇల్లు కాదు ఇక్కడ. మరి ఇల్లు పెట్టారా? ఇప్పుడు కాలనీలు పెట్టారుగా, చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు కదా. చేయలేదా మరి మీరు? ఇప్పుడు అంటే తెలుగు ప్రభుత్వం వచ్చినాక అంటే మీకైతే తృప్తిగా ఉంది డ్రైవింగ్ ఫీల్డ్ లో? హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు? పొద్దున ఏ టైంకి వస్తారు? 6కి వస్తారు. సాయంత్రం 8 గంటలకు ఇంటికి వెళ్తారు. పిల్లలు మరి కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోతారా? మీ అమ్మగారు ఉన్నారా? ఆమె రెడీ చేసి పంపిస్తారు. ఓకే. అయితే ఏం చదువుతున్నారు పిల్లలు? ఎల్కేజీలు ఒకరే? ఇద్దరు ఎల్కేజీనా? ఓకే. అంటే నీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అయితే. ఏం పేరు అన్నావు అమ్మా? హరిత. తిరుపతిలో ఉంటారు. థ్యాంక్ యూ. మగోళ్ళు తాగేసి ఉంటారు, వాళ్ళు ఆటో ఎక్కుతారు కదా, వాళ్ళతో ఇబ్బంది ఉంటుందమ్మా? అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఈ తాగుబోతులు ఉంటేనే ప్రాబ్లం. ఈ తాగుబోతులు ప్రాబ్లం అయితే లేక ఫస్ట్ అయితే ఇబ్బంది పడతారు కదా.